హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామెంట్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ నుంచి ఒక ప్రాబ్లం వదిలేసామండి. న్యూమరికల్ ప్రాబ్లం ఒకటి కంప్లీట్ చేసాం, కానీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ లో లాస్ట్ వన్ వదిలేసాము. దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేసేస్తాం. మనకి టోటల్ గా మనకి లాస్ ఆఫ్ స్టాక్, లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మొత్తం కూడా మనకి కంప్లీట్ అయిపోయినట్టే. అయితే ఇవాళ ప్రాబ్లం ఎలా ఉందంటే, మనకి డైరెక్ట్ గా మనకి యాన్యువల్ టర్న్ ఓవర్ ఇవ్వడండి, అలాగే షార్ట్ సేల్స్ ఇవ్వడు. నెక్స్ట్ కరస్పాండింగ్ ఇయర్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వరండి. ఇవన్నీ అలాగే ట్రెండ్ మనం ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ గా ఎలా ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే అనేది కూడా మనకి ఇవ్వరు. ఇవి మొత్తం కూడా మనమే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని ఆధారంగా మనం చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ షేర్ చేద్దామండి. ఓకే, ఒక్క నిమిషం అండి. మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ దగ్గరికి వెళ్ళాలి కదా, బ్రాంచ్ అకౌంట్ ఇస్తుంది. నేను ప్లేలిస్ట్ లో పార్ట్ 1, 2, 3, 4 అలా ఇవ్వకుండా అండి, మొత్తం క్వశ్చన్ నెంబర్ ఇచ్చేస్తాను చూడండి. అన్ని కూడా పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఏంటి, తర్వాత ట్రేడింగ్ కన్సర్న్స్ ఏంటి, ఇన్కంప్లీట్ రికార్డ్స్, బ్రాంచ్ అకౌంట్స్, ఇన్సూరెన్స్ క్లైమ్స్, అన్నిటికీ కూడా పార్ట్స్ తీసేసి క్వశ్చన్ నెంబర్ ఇచ్చాను మీకు ఈజీగా ఉంటుంది అనేసి. డిస్క్రిప్షన్ లో అంటే ప్రతి వీడియో కింద కూడా నేను ప్లే లిస్ట్లు పెట్టానండి, చూడండి. ఇదిగోండి మనకి సెవెంత్ ప్రాబ్లం. ఓకే, ప్రాఫిట్ దగ్గరకు వచ్చేసాం. ఇదండి సమ్. ఒకసారి చూడండి. రైట్, చూద్దాం. 10th అండి, ఇల్యూస్ట్రేషన్ 10. ఏ ఫైర్ అక్కర్డ్ ఆన్ March 15, 2021. చాలా ఇంపార్టెంట్ అండి డేట్స్ అనేవి మాత్రం. ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఒమేగా లిమిటెడ్, లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ వాస్ టేకెన్ బై ఒమేగా లిమిటెడ్ ఫర్ 80,000 రూపీస్. ద ఇండెమ్నిటీ పీరియడ్ వాజ్ ఫర్ 3 months అంట. ఒక్కసారి చూద్దాం. అంటే మీకు ఫైర్ అక్కరైంది ఎప్పుడు అంటే, యాక్సిడెంట్ అక్కరైంది ఎప్పుడు అంటే March 15 కదూ. March 15, 2021 అంటే 3 months అంటే నీకు ఏప్రిల్, మే, జూన్. జూన్ 15 అండి. జూన్ 15 వరకు ఇండెమ్నిటీ పీరియడ్ అనమాట. అంటే సేల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇది క్లియరా? March 15 to June 15, 2021. దీనికి సంబంధించి కరస్పాండింగ్ పీరియడ్ కూడా మనకి చెప్తున్నా చూడండి. కరస్పాండింగ్ పీరియడ్ అంటే దీని ముందు ప్రిసీడింగ్ ఇయర్ లో కరస్పాండింగ్ పీరియడ్ ఎలా ఉంటుంది నీకు అంటే March 15, 2022, June 15, 2022. ఎప్పుడు కూడా మనం ఎలా పోల్చాలి అంటే, దానికి సంబంధించిన ముందు ఆ నెలల్లో, ముందు సంవత్సరం అదే సేమ్ నెలల్లో ఉన్నటువంటి సేల్స్ తో కంపేర్ చేయాలి. ఈ రెండిటి కంపారిజన్ వల్ల నీకు తెలిసేది ఏంటి అంటే షార్ట్ సేల్స్. మళ్ళీ చెప్తానండి, జస్ట్ ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పాను. ఇది కరస్పాండింగ్ ఇయర్. ఇది వచ్చేటప్పటికి ఇండెమ్నిటీ పీరియడ్ లో మనకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత సేల్స్ జరిగినటువంటి పీరియడ్ తక్కువగా ఉంటాయి అనమాట సేల్స్. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2020 వాజ్ 6,000 రూపీస్ నెట్ ప్రాఫిట్ ఇచ్చారండి. తర్వాత అండ్ స్టాండింగ్ ఛార్జెస్ అంటే ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ టోటల్ గా వచ్చేటప్పుడు 49,600 రూపీస్. అంటే నీకు ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ రేషియో కనుక్కోవడానికి ఈ రెండు ఇన్ఫర్మేషన్లు యూజ్ అవుతాయి. అంటే గ్రాస్ ప్రాఫిట్ అన్నమాట. అంటే నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో యాడ్ చేస్తే వచ్చేది గ్రాస్ ప్రాఫిట్. డిటర్మైన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అవైలబుల్ ఫ్రమ్ క్వార్టర్లీ సేల్స్ ట్యాక్స్ రిటర్న్స్. అయితే ట్యాక్స్ రిటర్న్స్ నుంచి సేల్స్ తీసుకున్నారటండి. ఇదిగోండి, నేను ఇందాకే చెప్పుకున్నాను, మనకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వట్లేదు. అంటే నీకు ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ దొరకవు, కరెస్పాండింగ్ ఇయర్ సేల్స్ తెలియవు. అలాగే మనం గ్రాస్ ప్రాఫిట్ రేషియో కనుక్కోవడానికి మనకి లాస్ట్ ఇయర్ సేల్స్ ఉంటాయి, లాస్ట్ ఇయర్ 12 months సేల్స్ కూడా ఉండవు. అర్థమవుతుందా? అలాగే మీకు యావరేజ్ మనకి నెట్ క్లెయిమ్ కనుక్కోవడం కోసం మనం గ్రాస్ క్లెయిమ్ బై యాన్యువల్ మనం కనుక్కుంటాం కదండి, ఇన్సూరబుల్ వాల్యూ. ఓకే, గ్రాస్ క్లెయిమ్ బై ఇన్సూరబుల్ వాల్యూ ఇంటూ పాలసీ వాల్యూ. సో మనకి ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కోవడానికి
కరెక్ట్ గా మనకి యాక్సిడెంట్ జరిగినటువంటి డేట్ కి ముందున్నటువంటి సంవత్సరం 12 నెలల కాలానికి ఉన్నటువంటి సేల్స్ కూడా లేవు, అన్ని కూడా కనుక్కోవాలి. అలాగే ట్రెండ్ అనాలిసిస్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి పాస్ట్ ఫ్యూ ఇయర్స్ సేల్స్ ఇచ్చారు నీకు 2018 నుంచి. అంటే మనకి యాక్చువల్ గా జరిగింది యాక్సిడెంట్ ఎప్పుడు అంటే 2021 లో జరిగిందండి. ఇదిగోండి మళ్ళీ రాస్తున్నాను. 15th March 2021 టు నీకు 15th June అండి మనకు జరిగింది ఇండెమ్నిటీ పీరియడ్, రైట్? ఓకే. అయితే దీని ముందున్నవి ఎందుకు ఇచ్చారు మేడం అంటే ఒకటి చెప్తున్నా చూడండి. మనం రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి ఇదిగోండి ఇవి మొత్తం కూడా పనికొస్తాయి అండి. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్జీపీ కనుక్కోవడానికి మనం లాస్ట్ ఇయర్ సేల్స్, లాస్ట్ ఇయర్ యాన్యువల్ టర్న్ ఓవర్ తీసుకుంటామండి. మనం దీని హెల్ప్ తో ఆర్జీపీ కనుక్కుంటాం, నో ప్రాబ్లం. ఇక అక్కడ వచ్చేసింది అంటే పైన గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది, తర్వాత రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో ఇది దీంతో కనుక్కుంటాం. ఓకే. మరి మిగిలినవి మూడు ఎందుకు ఇచ్చారు మేడం? మిగిలినవి ఎందుకు ఇచ్చారు అంటే ట్రెండ్ అనాలిసిస్ కోసం. అంటే లాస్ట్ ఇయర్ తో అంటే 2019 కి ప్రీవియస్ ఇయర్ 2018, అలాగే 2020కి ప్రీవియస్ ఇయర్ 2019. అర్థమవుతుందా? ఇక 21 దాకా రావద్దండి మనం. అయితే 2020కి 2019కి కంపేర్ చేస్తే 2019ని పోల్చుకుంటే 2020లో సేల్స్ పెరిగినాయా తగ్గినాయా, అలాగే 2018తో పోల్చుకుంటే 2019కి సేల్స్ పెరిగినాయా తగ్గినాయా, ఇలా మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. దాని ప్రకారం ఎంత శాతం పెరిగింది అనేది మనం ట్రెండ్ అనాలిసిస్ చేస్తాం అనమాట. ఎంత పర్సెంటేజ్ సేల్స్ పెరిగినాయి అలా కనుక్కొని మనం ఏం చేస్తాము అంటే దాన్ని మనం ఈ 2021లో జరిగింది కదండి షార్ట్ సేల్స్, ఈ షార్ట్ సేల్స్ కనుక్కోవడం కోసం కరస్పాండింగ్ సేల్స్ మీద దాన్ని అప్లై చేస్తామండి. అలాగే మనం ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కున్నప్పుడు అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ తీయడం కోసం కూడా ఆ ట్రెండ్ అనాలిసిస్ పనికొస్తుంది, ఆ రెండింటి కోసం. రైట్, చూద్దాం చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇదేంటి మేడం మళ్ళీ ఏంటండి అంటావు నువ్వు. ఏంటంటే ఇది మనకి ఇక్కడ ఇచ్చింది ఎప్పుడండి, జనవరి 1 నుంచి March 31, అంటే ఒక 3 నెలల కాలానికి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, మూడు మూడు నెలలకు ఇచ్చారు. బాగానే ఉంది మేడం. అయితే అయితే ఇక్కడ నీకు మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో March 15 నుంచి సేల్స్ ఇవ్వలేదండి. అర్థమవుతుందా? ఇవ్వడానికి ఇచ్చారు March 15 నుంచి సేల్స్. ఇదిగోండి ఇక్కడ ఉంటాయి March 15 నుంచి సేల్స్. ఏ సంవత్సరంలో మనకు కావాల్సింది షార్ట్ సేల్స్ కనుక్కోవడానికి 2021వ సంవత్సరానికి సంబంధించి తీసుకుందాం మనం. ఇదిగోండి 40,000. కాకపోతే నీకు ఇచ్చింది March to June రైటే. ఇక్కడ March to June అని రాశాను కదా, కనపడుతుందా? నా ఫోటో అటం వచ్చింది నా. రైట్, March to June అండి నేను ఇక్కడ ఇచ్చింది. కానీ ఇక్కడ June 30 వరకు ఉన్నటువంటి సేల్స్ అండి. అవునా? June 30 వరకు మాకు మిగిలిన 15 రోజులవి అవసరం లేదు. June 15 వరకే ఇక్కడ కావాలి, June 15 వరకే కావాలి. అలాగే ఇక్కడ April 1 నుంచి అన్నారండి. మాకు April 1 నుంచి అవసరం లేదు. మాకు ఎప్పటి నుంచి కావాలి? ఇంకా ముందుకెళ్ళండి. March 15 నుంచి కావాలి. April 1 కాదు, March 15 నుంచి కావాలి. ఎందుకు అంటే మనం కరస్పాండింగ్ ఇయర్ సేల్స్ కానివ్వండి, లేదంటే షార్ట్ సేల్స్ కానివ్వండి కనుక్కోవడం కోసము మనకి ఈ 2021 ఇన్ఫర్మేషన్ యూస్ చేస్తాము. అలాగే 2020ని కూడా యూస్ చేస్తామండి. దేనికి అంటే షార్ట్ సేల్స్ కోసమేమో 2021, కరస్పాండింగ్ సేల్స్ కోసమేమో 2020 యూస్ చేస్తాం. రైట్. అయితే ఆ 15 రోజులు ఏవైతే ఉన్నాయో చూడండి ఇక్కడ. ఇదిగోండి 15 రోజులు ఇక్కడ ఇచ్చింది. ఇదిగో ఈ కింద ఇచ్చింది ఏంటంటే 15 డేస్ వేనండి. గమనించండి 2021లో ఇదిగో సేల్స్ ఫ్రమ్ March 16 నుంచి March 31 15 రోజులు సేల్స్ ఇచ్చారండి 28,000అని. అలాగే 2021లో కూడా ఇచ్చారండి. ఇదిగోండి March 16 నుంచి March 31 వరకు 15 రోజులు సేల్స్ అండి ఇవి. ఎందుకు అంటే మనం షార్ట్ సేల్స్ కనుక్కోవడం కోసము కానీ కరస్పాండింగ్ సేల్స్ కోసం కానీ అండి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది మనకి మొత్తం ఇయర్లీ మంత్స్ టోటల్ గా ఇచ్చారు కాబట్టి మనకి ఆ 15 డేస్ కి సంబంధించి ఏప్రిల్ ముందున్నటువంటి 15 డేస్ అలాగే కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఉంది జూన్ నెల మొత్తం ఇచ్చారు. మాకు జూన్ నెల మొత్తం వద్దండి. జూన్ నెలలో 15వ తారీఖు వరకే కావాలని నువ్వు అంటావు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. మనం లెక్క చేసుకుంటూ పోతే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏం లేదు, జస్ట్ వచ్చింది కాబట్టి పాయింట్ దగ్గర చెప్తున్నా. అవండి ఇవి. ఏంటి ఇన్ని సేల్స్ అనుకోవద్దు. నెక్స్ట్ ఇక సమ్ మొదలైంది నీకు. ఓకే, మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ అసలు ఏం కనుక్కోవాలి అనేది చూద్దాం. అసలు ఏమి కనుక్కోవాలి, మనల్ని ఏం అడిగారండి మనకు తెలిసిందే కదా. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేద్దామా? తీసేద్దాం. ఓకే,
మొత్తం ఇన్సూరెన్స్ అదేంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ మీద మనకు సమ్స్ వస్తున్నాయండి. వదిలేకుండా చేసుకోండి. మనం అసలు ఏం కనుక్కోబోతున్నాము? నెట్ క్లెయిమ్ కనుక్కోబోతున్నాం. మనం అసలు ఏం చెయ్యాలనేది మనకు తెలిస్తే కదా స్టెప్ వైజ్ మనం చేసేది. మనకి బుక్ లో స్టెప్ వైజ్ ఇచ్చేసారండి. ఫస్ట్ స్టెప్ 1 అని అసలు ఏం కనుక్కోవాలి తెలియాలి కదా. నెట్ క్లెయిమ్ కనుక్కోవాలి. నెట్ క్లెయిమ్ రావాలి అంటే ఏంటి, ఎలా వస్తుంది? గ్రాస్ క్లెయిమ్ ఇంటూ పాలసీ వాల్యూ డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ. ఓకే, పాలసీ వాల్యూ ఆల్రెడీ తెలుసండి. మనం కనుక్కోవాల్సిన గ్రాస్ క్లెయిమ్ అండ్ ఇన్సూరబుల్ వాల్యూ, రైట్? సో మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలండి? ఫస్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇలా అందాం. గ్రాస్ క్లెయిమ్ కావాలి. గ్రాస్ క్లెయిమ్ కావాలి. సెకండ్ వన్ వచ్చేటప్పటికి నీకు ఇన్సూరబుల్ వాల్యూ కావాలి. ఇవి ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. ఇది అసలు ఫస్ట్ మనం వేసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ నా ఉద్దేశం ప్రకారం అయితే, రైట్? ఇప్పుడు నేను ఫస్ట్ తీసుకుంటున్నాను గ్రాస్ క్లెయిమ్. ఎలా వస్తుంది రాద్దాం. ఏది ఉంటే అది రాయడమే. గ్రాస్ క్లెయిమ్ ఎలా వస్తుందండి? ఇదిగోండి, చెప్తా ఉన్నది ఉన్నట్టు రాద్దాం. గ్రాస్ క్లెయిమ్ ఎలా వస్తుందంటే గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ లాస్ ఆన్ షార్ట్ సేల్స్, రైట్? యాడ్ admissible expenses, admissible expenses, లీస్ట్ ఆఫ్ ది అంటాం. అయితే అసలు ఈ లెక్కలో అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ ఏమీ లేవు. సో ఈ పాయింట్ తీసేస్తున్నాను నేను. అసలు ఇవ్వలేదండి ఎక్కడా కూడా. మనం అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ అంటే మనం అడిషనల్ ఎక్స్పెన్సెస్ అసలు ఎక్కడా లేవు. అడ్మిజబుల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తాం, ఎక్కడా లేవు. కాబట్టి మనకి గ్రాస్ ప్రాఫిట్, ఓకే, గ్రాస్ ప్రాఫిట్ లాస్, లాస్ ఆన్ షార్ట్ సేల్ ఏదైతే ఉందో అదే మనకు డైరెక్ట్ గా నీకు గ్రాస్ క్లెయిమ్ అవుతుంది. అయితే నీకు ఏం కావాలి ఇప్పుడు? చూడండి, గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇదిగోండి. మళ్ళీ ఇలా అందాం. నీకు ఏమేం కావాలి ఇది కనుక ఫైండ్ అవుట్ చేయడానికి అంటే రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కావాలండి. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కావాలి. తర్వాత ఇంకేం కావాలి? నెక్స్ట్ రెండోది వచ్చేటప్పటికి షార్ట్ సేల్స్. షార్ట్ సేల్స్ కావాలి అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఏంటి? షార్ట్ సేల్స్ కి చెప్దాం. ఇక్కడ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కావాలన్నావు కదండి, వెంటనే రాసేద్దాం దీని ఫార్ములా. ఎలా వస్తుందండి? నెట్ ప్రాఫిట్, సమ్ చెప్తానండి మళ్ళీ మీకు అర్థం కావడం కోసం రాస్తున్నా. ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివైడెడ్ బై సేల్స్, లాస్ట్ ఇయర్ సేల్స్, లాస్ట్ ఇయర్ సేల్స్ ఆర్ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్. ఇలా చేస్తే నీకు రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. తర్వాత కొంచెం ప్లేస్ వదులుదాం మనం దాన్ని అప్లై చేయడం కోసం. రెండు షార్ట్ సేల్స్ ఎలా వస్తాయి మీకు? షార్ట్ సేల్స్ ఎలా వస్తాయండి? కరస్పాండింగ్ ఇయర్ సేల్స్ అడ్జస్టెడ్ అనండి. మళ్ళీ అడ్జస్టెడ్ కరస్పాండింగ్ సేల్స్ మైనస్ ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్, ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్. ఇలా చేస్తే నీకు షార్ట్ సేల్స్ వస్తాయి. సో మనం కనుక్కుందాం. తర్వాత ఇన్సూరబుల్ వాల్యూ తర్వాత వెళ్దామండి. ఇది ఫస్ట్ రోమన్ లో ఉన్నా నేను. ఇన్సూరబుల్ వాల్యూ రాయలేదు అప్పుడే. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి మీరు చెప్తారు మేడం ఉంది కదండి ఇన్ఫర్మేషన్. ఏముందండి రాద్దాం. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రాసేస్తున్నా నేను. రేట్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఎంత అంటే ఇచ్చారండి సమ్లో మీకు. ఇదిగోండి, నెట్ ప్రాఫిట్ వచ్చేసి నీకు ఇదిగోండి 56,000 నెట్ ప్రాఫిట్ అయితే 49,600 ఏమో చార్జెస్. 56,000 ప్లస్ 49,600 డివైడెడ్ బై తెలీదండి సేల్స్. ఇప్పుడు కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత ఇంటూ 100 కూడా వేయండి. రైట్, మనం కనుక్కోవడానికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. మనం చూద్దాం, వర్కింగ్ నోట్స్ లోకి వెళ్ళిపోదాం.
ఓకే, వర్కింగ్ నోట్స్ ఇక్కడ స్టార్ట్ చేద్దామా? వర్కింగ్ నోట్స్ 1 టర్నోవర్ ఆఫ్ టర్నోవర్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అంటే 2020. సో మొత్తం యాడ్ చేద్దామండి. 3 మంత్స్కి ఇచ్చారు కదా, ఇదిగోండి. మనం ఒకేసారి ట్రెండ్ కూడా కనుక్కుందాం కాబట్టి మొత్తం అన్నిటిని కూడా యాడ్ చేసేద్దామండి. ట్రెండ్ కనుక్కున్న తర్వాత టర్న్ ఓవర్ కూడా వెళ్ళిపోదాం. అంటే 2018, 19, 20 ఆల్రెడీ ఇక్కడ చేసినవి ఉన్నాయి, దాని ప్రకారం తీసేసుకుందాం మనం. స్పెషల్గా ఎందుకు, ట్రెండ్ ఆఫ్ టర్న్ ఓవర్ ఆఫ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అప్పుడు వచ్చేస్తుంది ఇది. ఆ ప్రకారం కనుక్కుందాం. నేను ట్రెండ్ ఎనాలిసిస్ అంటాను దీని పేరు, ట్రెండ్ ఎనాలిసిస్. ఓకే, ఫస్ట్ 2018, తర్వాత 2019, ఆటోమేటిక్గా 2020 కూడా వచ్చేస్తాయి కదా, చాలు మనకి ఇంతవరకు. 2021 ఎందుకే లేదు అంటే మనకి జస్ట్ షార్ట్ సేల్స్ కనుక్కోవడం కోసమే, ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ కోసం అది రాసాం. ఇదిగోండి 1,20,000 ఎక్కడ నుంచి తీసుకున్నామండి, ఇదిగోండి ఇవి. ఇదిగో 1,20,000, 80 రాద్దాం. 1,20,000 ప్లస్ 80,000 ప్లస్ 1,36,000, సారీ 1,00,000 అండి ఇది. 1,00,000 ప్లస్ 1,36,000 అనుకుంటా, ఒకసారి చెక్ చేద్దాం. 1,36,400 అంతేనా? 1,36,000 రూపీస్ అంతే. నెక్స్ట్ 1,30,000, 90,000, 1,30,000 ప్లస్ 90,000 ప్లస్ 1,10,000, 1,50,000, 1,10,000 ప్లస్ 1,50,000. నెక్స్ట్ 2020 చూడండి, 1,42, 1,40 ప్లస్ 1,00,000. నెక్స్ట్ 1,20, 1,66, 1,20, 1,66. ఇవే మనకి లాస్ట్ ఇయర్ టర్నోవర్ అండి. ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు డైరెక్ట్ గా. ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి, వేసేద్దాం. 4,36,400, 4,36,400 రూపీస్. నెక్స్ట్ 4,80,000, 4,80,000. నెక్స్ట్ 5,28,000. రైట్. సరే, ట్రెండ్ అనాలిసిస్ చేసే ముందుగా మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఈ 5,28,000 రూపీస్ మనం ఇక్కడ వేసేసాం అనుకోండి, సేల్స్ ఫర్ లాస్ట్ ఇయర్ నీకు రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక క్యాల్స్ తీసుకుంది, 56,000 ప్లస్ 49,600 బై 5,28,000 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 20% అండి. ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి నీకు 20%. ఓకేనా? మీరు రౌండప్ చేయొద్దు, మీకు హైలైట్ అవ్వడానికి చేస్తాను. సో రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కున్నామండి, ఇది అయిపోయింది మనకి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి ఏ కరస్పాండింగ్ సేల్స్ కనుక్కోవాలన్నా, అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే ట్రెండ్ తెలియాలి. సో ఏం చేద్దామంటే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా అయినండి మీరు. ట్రెండ్ ఎలా అంటే మనం కనుక్కోవాలి, ఇదిగోండి ఈ 2020లో ఎలా పోల్చుకుంటాము, లాస్ట్ ఇయర్తో పోలుస్తాం. అంటే లాస్ట్ ఇయర్ సేల్స్ కన్నా ఇక్కడ ఏమైనా పెరిగినాయా, అలాగే దీనికి లాస్ట్ ఇయర్ 2019 లాస్ట్ ఇయర్ సేల్స్ 2018 దీని నుంచి ఇక్కడ పెరిగినాయా లేదా, ఆ ట్రెండ్ ఒకే రకంగా ఉందా, ఒకే రకంగా కనుక ఉంటే ఇంచుమించు అదే రకంగా 2021లో కూడా ఉంటది అనే దానికోసం చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇదిగోండి ఫస్ట్ ఫర్ కరెంట్ ఇయర్ 2020 చూస్తున్నామండి. కరెంట్ ఇయర్ ఇప్పుడు మనం చేస్తుంది 2020 కాబట్టి కరెంట్ ఇయర్ అన్నాను. ఎలా చూస్తాము అంటే, మనం లాస్ట్ ఇయర్ సేల్స్ కి దీనికి డిఫరెన్స్ చూస్తామండి.
ఓకేనా, లాస్ట్ ఇయర్ సేల్స్ కి దీనికి డిఫరెన్స్ చూస్తాం, కరెంట్ ఇయర్ కి డిఫరెన్స్ చూస్తాం. సో కరెంట్ ఇయర్ సేల్స్ వచ్చేటప్పుడు ఇదిగో ఏం లేదు ఇక్కడ, 2020 సేల్స్ ఇన్ 2020 మైనస్ సేల్స్ ఇన్ 2019. దీనికి చెప్పాలంటే సింపుల్, ఇదంతా లేకుండా ఒకేసారి ఫార్ములా రాసేద్దాం. ఇదిగోండి ఎలా వస్తుంది ఫర్ కరెంట్ ఇయర్ ట్రెండ్ అంటే, కరెంట్ ఇయర్ సేల్స్ మైనస్ ప్రీవియస్ ఇయర్ సేల్స్ డివైడెడ్ బై ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఇంటూ 100. అంటే ఇలా వేస్తే మనకు ప్రీవియస్ ఇయర్ కన్నా ఎంత పర్సెంటేజ్ పెరిగింది ఈ సంవత్సరం అనేది తెలుస్తుంది. అర్థమవుతుంది, ప్రీవియస్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఎంత పర్సెంటేజ్ సేల్స్ పెరిగింది అని తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్ సేల్స్ తో ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత పెరిగింది అనే దాన్ని ప్రీవియస్ ఇయర్ సేల్ తో మనం ఎనాల్సిస్ కంపేర్ చేస్తున్నాం అనమాట, 100లో ఎంత శాతము అనేది. సో మనం చూద్దాం, 2020కి చూస్తున్నాం కదండి. సో 2020కి సంబంధించి మొత్తం టోటల్ సేల్ 5,28,000 రూపీస్ మైనస్ ప్రీవియస్ ఇయర్, దీనికి ప్రీవియస్ ఇయర్ 2020 4,80, 2020కి ప్రీవియస్ 2019. సో 4,80,000 డివైడెడ్ బై ప్రీవియస్ ఇయర్ 4,80,000 ఇంటూ 100. అర్థం చేసుకోండి, ఈ కరెంట్ ఇయర్ పెరిగిందా లేదా అనేది గత సంవత్సరంతో చూస్తాం. అది ఎంత పెరిగింది అనే దాన్ని మనం, ఎంత పెరిగింది అనేది కదండి ఇక్కడ మైనస్ చేసేది కదా తెలిసేది. కరెంట్ ఇయర్ మైనస్ ప్రీవియస్ ఇయర్ అంటే ఇదిగోండి 5,28,000 కి ఈ 4,80,000 అంటే 4,80,000 మించి ఎంత సేల్స్ జరిగినాయి అనే దాన్ని మనం ప్రీవియస్ ఇయర్ కన్నా పెరిగినాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసి మనం 100 తో ఏం చేస్తున్నాము అంటే మనం పర్సంటేజ్ కనుక్కుంటున్నాం అనమాట. సో 5,28,000 మైనస్ 4,80,000 డివైడెడ్ బై 4,80,000 ఇంటూ 100. చూడండి 10% వచ్చిందండి. ఓకే, ఇంతవరకు రైట్. ఇప్పుడు మరి ఫర్ కరెంట్ ఇయర్ 2019కి ఏమైందో చూద్దాం. దేంతో పోల్చి, దాని ప్రీవియస్ ఇయర్ 2018తో పోల్చి. సో 2019 వచ్చేటప్పటికి నీకు 4,80,000 అండి. ప్రీవియస్ ఇయర్ అంటే 2019 కి ప్రీవియస్ ఇయర్ 2018 సేల్స్ ఎంత ఉన్నాయో చూసుకుని ఎంత ఇంక్రీజ్ అయినాయో తెలుస్తుంది. 4,36,000 రూపీస్ రైట్, డివైడెడ్ బై కంపేర్ చేస్తున్నటువంటి ఇయర్ ఏదండి మనకి ప్రీవియస్ ఇయర్, అది 4,36,000 రూపీస్ ఇంటూ 100. చూద్దాం, 4,80,000 మైనస్ 4,36,000 డివైడెడ్ బై 4,36,000 ఈజ్ ఈక్వల్ టు ఏమండి 10.09 వచ్చిందండి. 10.09 అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఏంటి అంటే 10%, 10% అప్రాక్సిమేట్లీ 10% అని రాసుకోవచ్చు. ఇలా వస్తే అంతే కదండి, ఏముంది దీంట్లో, దగ్గర దగ్గర వచ్చింది. అంటే ఏంటి, ట్రెండ్ అనాలిసిస్ ఎలా ఉంది అంటే 10% అండి. ట్రెండ్ అనాలిసిస్ ఇంక్రీజ్ 10% అనమాట. సో ఇదిగోండి అలా మనకి పాస్ట్ ఫ్యూ ఇయర్స్ తో కంపేర్ చేస్తారు ఇలా. కాబట్టి మనకి ఇప్పుడు 2021తో పోల్చుకుంటే 2021కి 10% పెరిగింది అని మనం తీసుకోవచ్చు. ట్రెండ్ అనాలిసిస్ 10% రైట్. ఓకే, ఇక అయిపోయిందండి, ఇక్కడ వరకు ట్రెండ్ కనుక్కున్నాం 10%. ఇక రండి మళ్ళీ షార్ట్ సేల్స్ కనుక్కోవాలి, అలాగే అడ్జస్టెడ్ కరస్పాండింగ్ సేల్స్ కనుక్కోవాలండి. మళ్ళీ వర్కింగ్ నోట్స్ కొద్దాం. వర్కింగ్ నోట్స్ 2 calculation of corresponding year sales. అలాగే ఇంకోటి ఏంటండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ కూడా కనుక్కోవాలి. ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ కూడా మనం కనుక్కోవాలి రైట్. కరస్పాండింగ్ పీరియడ్ మనం రాసుకునే ముందు ఇండెమ్నిటీ పీరియడ్ ఎప్పటి నుంచి అండి మనకు జరిగింది, 15th మార్చి 2021 టు 15th జూన్ 2021. సో మనకి కరస్పాండింగ్ ఇయర్ ఏంటి మరి దీనికి, 15th మార్చి 2020. ఓకే, సేమ్ పీరియడ్ దానికి ముందున్నటువంటి సంవత్సరంలో జూన్ 2020 రైట్. ఇప్పుడు మనం కనుక్కోబోతున్నాం సేల్స్ రైట్. అంటే నీకు మార్చి నుంచి జూన్ వరకు కలిగిన సేల్స్ మనం రాసుకుందాం రైట్.
క్యాలిక్యులేషన్ ఆఫ్ హెడ్డింగ్ పెట్టేసాం కదా మనం. సరే ఫస్ట్ కనుక్కుందాం మనం. చూడండి, లెక్కలోకి వెళ్ళిపోండి. 2020 కావాలి నీకు. ఇదిగో 2020. నీకు కావాల్సిన మంత్ ఏంటి చెప్పండి. 2020లో 15th మార్చ్ 2020 టు మళ్ళీ 15th జూన్ 2020 నీకు కావాలంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో మనకి మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మార్చి 31 వరకే ఉంది కదండి. మార్చి 31 వరకే, దాన్ని వదిలేసాయి. ఇదిగోండి, చాలా వరకు ఇన్ఫర్మేషన్ నీకు ఇక్కడ వస్తుంది. రైట్. కాకపోతే ఏంటి, ఇక్కడ మీరు అనొచ్చు ఏప్రిల్ 1 నుంచి కదా మేడం, ముందున్నటువంటి 15 రోజులు, మార్చి తర్వాత కదా ఏప్రిల్, ముందున్నటువంటి మార్చిలో 15 రోజులు ఎలా అంటారేమో 2020 సంవత్సరంలో. అందుకోసం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, కంగారు పడమాకండి. ఇదిగోండి 15 days ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మార్చి నెలలో. తర్వాత వద్దాం. మీరు మళ్ళీ ఇంకోటి అంటారు, మేడం కావాల్సింది 15th జూన్ వరకే కదా మేడం, మీరేంటండి జూన్ 30th వరకు అంటున్నారు. లెస్ చేద్దామండి. ఇక్కడ ఇచ్చారు కదండి 2020లో. ఇదిగోండి, జూన్ 16 తర్వాత మనకు అవసరం లేదు కదా, జూన్ 16 వరకే కదా కావాలి. 16 జూన్ 2020 వరకే కదా కావాలి. అవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసేద్దామండి, కంగారు పడొద్దు. మనకు కావాల్సినవేమో యాడ్ చేద్దామండి, అవసరం లేని ఏమో లెస్ చేద్దాము. దేంట్లో నుంచి 2020 కరస్పాండింగ్ ఏవైతే ఉన్నాయో 1 lakh నుంచి. అర్థమైందా? వెళ్ళిపోండి. సో స్టార్ట్ చేయండి. సేల్స్ ఫర్ 4 months. అది ఎప్పుడండి ఇచ్చింది మీకు? 1st April 2022, 30th June 2020. 1 lakh రూపీస్ సేల్స్ ఇచ్చారు మాకు. వద్దు దాంట్లో ఆల్రెడీ మాకు ఎంతవరకు కావాలో అవే తీసుకుంటామండి. దీనికి యాడ్ చేద్దాము. ఏమి యాడ్ చేద్దామంటే ఏప్రిల్కి ముందు 15 రోజులు కావాలండి మాకు. ఏప్రిల్కి ముందు కావాలి అంటే ఇదిగోండి, ఏప్రిల్కి ముందు 2020లో 28,000 యాడ్ చేసుకో. తర్వాత జూన్ తర్వాత లెస్ చేసుకో. 28,000 మైనస్ 24,000 అయిపోయింది కదండి. సింపుల్ గా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంతే. 28,000 ఏంటండి ఇవి? సేల్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నీకు? 15th April 2022, సారీ 15th మార్చ్ కదండి. ఓకే, యాడ్ సేల్స్ 15th మార్చ్ 2022. ఎక్కడి వరకు అండి మనకు కావాల్సింది? 30th మార్చ్ 2020. 20,000 యాడ్ చేయి, లెస్ చేయండి సేల్స్. వేటిని అంటే జూన్లో మాకు వద్దండి. 16th నుంచి 16th జూన్ 2020 నుంచి టు 30th జూన్ 2020 వరకు ఉన్నటువంటి సేల్స్ కూడా దీనిలో కలిసి ఉన్నాయి. మాకు వద్దు, ఈ లక్షలో కలిసి ఉన్నాయి. తీసేసేయి. ఎంత వస్తుంది? 1 lakh plus 28,000 minus 24,000 is equal to 1,04,000 అండి. 1,04,000. 10% ట్రెండ్ ఉంది కదండి. ఇంక్రీజింగ్ ట్రెండ్ ఎంతండి? 10%. సో మనం ఆ 10% కూడా తీసుకుంటే 1,04,000 ఇంటూ 10%, 10,400 యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు వచ్చేది 1,14,1,400 రూపీస్ కరస్పాండింగ్ ఇయర్ సేల్స్ అండి. కరస్పాండింగ్ సేల్స్ ఇది కంపేర్ చేయడం కోసం అడ్జస్టెడ్ అనమాట అది. ఇప్పుడు మనం ఏం కనుక్కుందామంటే ఇండెమినిటీ పీరియడ్ సేల్స్ కనుక్కోబోతున్నాం. ఈ పాయింట్ ఓకే, మళ్ళీ సేమ్ రాసుకోవాలండి. సేల్స్ ఫర్ ఎప్పుడంటే జరిగింది మనకి 15th. మనకి ఉన్న ఇన్ఫర్మేషన్, ఇచ్చిన ఇన్ఫర్మేషనేగా మనం తీసుకోవాలి. 1st April నుంచా ఇచ్చింది మనకి? 1st April 2021 టు 30th June 2021 వరకు మనకున్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అది. ఇదిగోండి April 1st
ఇదిగోండి ఏ సేల్స్ అంటే మనం రావాలి, ఎక్కడికి రావాలి, ఇదిగోండి ఇక్కడికి రావాలి. 40,000 రూపాయలు, 40,000, 40,000 యాడ్, యాడ్ సేల్స్ ఎప్పటి అండి మనం తీసేసేది, ఇప్పుడు యాడ్ చేసేది. మనకు కావాల్సింది 15th మార్చి నుంచి లేవు మన దగ్గర ఇన్ఫర్మేషన్. 15th మార్చ్ 2021 టు 30th మార్చ్ 2021 క్లియర్గా ఇచ్చారు. అలాగే లెస్ చేసుకో. సేల్స్ ఎప్పటి నుంచి అండి మనకు లెస్ చేసేది? 16th June 2021 టు 30th June 2021 లెస్ చేసుకో. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. చూద్దాం. ఇదిగోండి 2021. ఒకటేమో నిల్ అండి, ఏముంటాయి పాపం నిల్లు. ఒకటేమో 6,000 యాడ్ ఏమో నిల్లు, 6,000 ఏమో లెస్. యాడ్ ఏమో నిల్ అండి, 6,000 ఏమో లెస్. ఇదండి. దీనికి ఏం ట్రెండ్లు ఏమి యాడ్ చేయమాకండి. ట్రెండ్ ఎందుకు అంటే మనకి ఈ సంవత్సరం ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా లేదు కాబట్టి, ఈ ప్రమాదం జరగకపోతే లాస్ట్ ఇయర్ ఎంత ఉందో ఇప్పుడు అలా ఉండేది అని మనం కంపేర్ చేసుకోవడం కోసం అన్నాడు ట్రెండ్. అంటే ప్రమాదం జరగకపోతే ఈ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయి ఉండేవి కరస్పాండింగ్ ఇయర్ 1,04,000, 1,04,000. అదే ట్రెండ్ లాస్ట్ ఇయర్ మీద ఏది, ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ మనకి ఈ లాస్ట్ జరగకపోతే గనక, ఫైర్ యాక్సిడెంట్ జరగకపోతే గనక ట్రెండ్ లాస్ట్ ఇయర్ కరస్పాండింగ్ పీరియడ్ లో ఉన్నటువంటి సేల్స్ కి 10% ఇంక్రీజ్ అయితే ఈ సంవత్సరం ఇలా ఉండుండేవి 1,14,400. కానీ లేవు. ఎంత తగ్గినాయి అని చూడడానికి ఇదంతా 40,000 మైనస్ 6,000 రూపీస్ అండి. మనకి 34,000 రూపీస్ వచ్చింది షార్ట్ సేల్స్. షార్ట్ సేల్స్, సారీ, సేల్స్ ఇన్ ఇండెమ్నిటీ పీరియడ్, రైట్. సేల్స్ ఇన్ ఇండెమ్నిటీ పీరియడ్, రైట్. ఇప్పుడు మనం షార్ట్ సేల్స్ కనుక్కోవచ్చు కదా. ఇక్కడ అప్లై చేసేద్దామా షార్ట్ సేల్స్ కి? ఇదిగోండి ఇక్కడ రాశానుగా షార్ట్ సేల్స్ అడ్జస్టెడ్ కరస్పాండింగ్ సేల్స్ ఎంత వచ్చిందండి నీకు? 1,14,400. అంతేనా? ఒక నిమిషం. 1,14,400 రూపీస్. ఇదిగోండి దీని కిందే రాస్తున్నా నేను. మైనస్ 34,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 80,400 వచ్చిందండి మాకు. ఓకేనా? ఇలా రౌండప్ చెయ్యొద్దు. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అప్లై చేద్దామండి. ఇదిగోండి ఇది కూడా అయిపోయింది. సో మనం కనుక్కోబోతున్నాం ఏంటి అంటే, ఇదిగోండి గ్రాస్ క్లెయిమ్ వచ్చేస్తుందండి. గ్రాస్ క్లెయిమ్, గ్రాస్ ప్రాఫిట్ లాస్ లేదా ప్రాఫిట్ లాస్ ఆన్ షార్ట్ సేల్స్. ప్రాఫిట్ లాస్ ఆన్ షార్ట్ సేల్స్ మనం ఇప్పుడు వచ్చేసింది. ఇక్కడ కనుక్కుందాం లేదంటే అది మళ్ళీ స్టెప్ రాద్దాం. ప్రాఫిట్ లాస్ ఆన్ షార్ట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 80,400 into 20% ఈజ్ ఈక్వల్ టు 80,400 into 20% అండి. 16,080 వచ్చింది. ఓకేనా? 16,080, రైట్. ఒక్కొక్కటి లైన్ గా కనుక్కుంటున్నాం చూడండి మనం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? గ్రాస్ సేల్, గ్రాస్ క్లెయిమ్ వచ్చేసిందండి. ఇదిగోండి ఫార్ములా. గ్రాస్ క్లెయిమ్ కనుక్కున్నావు నువ్వు, పాలసీ వాల్యూ ఉంది, ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కో. ఇన్సూరబుల్ వాల్యూ అంటే ఏంటి అంటే చెప్తా. అంటే రోమన్ 1 అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు రోమన్ నెంబర్ 2కి వస్తున్నాం. ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కుందాం. క్యాలిక్యులేషన్ ఇలా ఆఫ్ ఇన్సూరబుల్ వాల్యూ అంటే ఏంటంటే మీనింగ్ అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ ఫర్ 12 months. ఎప్పటికి? ప్రిసీడింగ్
ద డేట్ ఆఫ్ ఫైల్. బాగా అర్థం చేసుకోండి నేను ఏం రాశాను. అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ ఫర్ 12 months, లేదా యాన్యువల్ టర్న్ ఓవర్ అనేచ్చు. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్, ఓకే, లేదంటే ఫర్ 12 months ఎప్పటి నుంచి, ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ఫైల్. ఫైర్ జరిగినటువంటి డేట్ కి ముందున్నటువంటి 12 నెలలు, ఫైర్ జరిగినటువంటి డేట్ కి ఇమ్మీడియట్ గా ముందు. ఇక్కడ రాద్దామా ఊరిని ఎగ్జాంపుల్ కి. ఫైర్ జరిగింది ఎప్పుడంటే నీకు మార్చి 15th, మార్చి 2021. దీనికి ముందుకు వచ్చేసే ఒక సంవత్సరం ముందుకి రమ్మంటున్నారు. ఒక సంవత్సరానికి ముందుకు వస్తే నీకు 16th మార్చి 2021, సారీ 22, రైట్. 15th ఎప్పటి వరకు, మార్చి 2021కి సరిపోలా. యాక్సిడెంట్ జరిగిన డేటుకి ముందు ఇమ్మీడియట్ గా ముందు రోజు నుంచి 12 నెలల కాలం అంటే ఇదేనా కాదా? 16 మార్చి 2020 నుంచి 15 మార్చి 2021 వరకు, ఈ డేట్ వరకు వచ్చేస్తాం. ఓకేనా, అర్థమైందండి? దీనికి సంబంధించిన మనం సేల్స్ కనుక్కొని దాని మీద గ్రాస్ ప్రాఫిట్, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇన్సూరబుల్ వాల్యూ వస్తుంది. రైట్. ఇప్పుడు మనకి సేల్స్ కావాలి. మళ్ళీ ఇంకోసారి కష్టపడండి. వర్కింగ్ నోట్స్ లోకి వెళ్ళిపో. వర్కింగ్ నోట్స్ 1 కదా, 1 ఏనాది? సరే 2ఆ? వర్కింగ్ నోట్స్ 3 తీసుకోండి. వర్కింగ్ నోట్స్ 3, 3. క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. ఓకేనా? ఎలా తీసుకోవాలి ఇప్పుడు మనం? డేట్ రాసుకోండి ఇక్కడ పక్కన కావాలంటే. 15th, 16th అనండి, మార్చి 2022, 15th మార్చి 2021. మన దగ్గర ఉన్నాయి కదండి సేల్స్. చూద్దాం. 16 మార్చి 2020 నుంచి మొదలుపెట్టు. వేట మొదలు పెట్టబోతున్నాం మళ్ళీ. 16 మార్చి 2020, అంతేనా? 16 మార్చి 2020 కాదండి, మా దగ్గర ఏప్రిల్ నుంచే ఉన్నాయి మేడం గారు. ఏప్రిల్ నుంచే ఉన్నాయి. తీసుకో ఫస్ట్. అంటే 2020లో ఒక 3 నెలలు, తర్వాత 2021లో, అంతేనా? 2021లో ఇక్కడ వచ్చేసాయి 1,30,000 రూపీస్. మళ్ళీ రాసుకో పీరియడ్ మర్చిపోతే. 2020లో ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి నువ్వు? మార్చి 15th నుంచి స్టార్ట్ చేయి. మార్చి 16th అను. మార్చి 16th నుంచి స్టార్ట్ చేసి నువ్వు 2021లో ఎక్కడికి ఎండ్ చేసుకోవాలి నువ్వు? మార్చి నుంచి మార్చి 15th ఎండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ముందు రోజు నుంచి అన్నారు కాబట్టి. సో మనం 2021లో ఇదిగోండి జాన్ టు మార్చ్ 31 అన్నారు. కాకపోతే 15 రోజులు ఎక్సెస్ గా ఉన్నాయి, తీసేద్దామండి. మన దగ్గర ఉందిగా ఇన్ఫర్మేషన్. 2021వ సంవత్సరంలో 15 days ఎక్సెస్ గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇదిగోండి ఇక్కడ వచ్చింది నీకు ఆ ఇన్ఫర్మేషన్. ప్రాబ్లం ఏమీ లేదు. ముందైతేనేమో ఈ 3 ప్లస్ ఇదిగోండి ఈ 3 ప్లస్ 1,30,000 యాడ్ చేసుకుని మనకి ఏంటంటే మార్చి 31 వరకు 2021లో అవసరము లేదు, మార్చి 15తో ఎండ్ అవ్వాలి. సో మనం మార్చి 15 నుంచి మార్చి 30 వరకు మన దగ్గర ఉన్నాయి కదండి. మార్చి 31 వరకు 2021 సంవత్సరంలో ఇదిగోండి మార్చి ఇదిగోండి 16 నుంచి 2020 ఇదిగోండి ఉందిగా మన దగ్గర ఇన్ఫర్మేషన్. సో ఈ ఏదైతే ఉందో నిల్ అన్నారు ఆల్రెడీ, మనం ఏం లెస్ చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే ఇక్కడ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామండి? మనం ఫ్రమ్ April 1 అన్నాము, కానీ మనకి కావాల్సింది మార్చి 16, 2020. అంటే ఈ ₹1,00,000 మనకేంటి అంటే మార్చి 16 అనేది ఇక్కడ నీకు లేదు. అంటే ఏప్రిల్ కన్నా ముందుకెళ్ళాలి 15 రోజులు. అది ఎక్కడుంది? 2020లో ఏప్రిల్ కన్నా ముందుకెళ్ళాలి అంటే మనం ఇదిగోండి 2020లో ఇదిగోండి ఈ 2 ఇన్ఫర్మేషన్లు నీకు అవసరం అవుతాయి. అర్థమైందా? దీన్నేమో మనం యాడ్ చేసుకోవాలి 28,000. ఈ నిల్ అన్నదేమో ఎట్లయినా లెస్. 16th అంటే మార్చి నుంచి తీసుకోవాలి కాబట్టి ఈ 1,00,000కి అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇదేమో యాడ్ అండి, నిల్ ఐటమ్ ఎట్లయినా కానీ లెస్.
చూద్దాం రండిగా. ఒక్కటికి రెండు సార్లు తినండి, కన్ఫ్యూజన్ కొంచెము. ఓకే, లైన్గా రాసేస్తున్నానండి, ఇక అర్థమైందిగా. 1 lakh, తర్వాత 1 lakh రాద్దామా? April 1st to June 30th అని, సరే రాసుకోండి. 1 lakh April 1st 2020 to April, May, June 2020 తర్వాత నీకు July 1st to సెప్టెంబరా నీకు, అంతేనా? September 2020 తర్వాత October 1st to December 2020 తర్వాత Jan 1st to March 31st, Jan 1st to March 31st 2021, ఇక్కడ కూడా 2021. ఇవాళ డీటో ఇదే సేమ్ అనేసి రాసారు, రైట్. ఇప్పుడు తీసుకుందామండి 1 lakh రూపీస్. నెక్స్ట్ 1 lakh 20, 1 lakh 66, 1 lakh 20, ఇదిగోండి 1 lakh 20,000, 1 lakh 66,000, 1 lakh 30,000 యాడ్ చేసుకుని మనం తర్వాత 15 days ఏవైతే ఉన్నాయో అడ్జస్ట్ చేసుకుందాం, రైట్. 1 lakh plus 1 lakh 20,000 plus 1 lakh 66,000 plus 1 lakh 30,000, టోటల్ వచ్చేటప్పటికి 5 lakh 66,000, 16,000. ఒకసారి చెక్ చేద్దామా? మొత్తం అయిపోయిందా? చెక్ చేద్దాం. సో మనం ఏమి యాడ్ చేస్తామండి? మనం యాడ్ 28,000 యాడ్ చేస్తామండి, అంతేనా? ఇదిగోండి ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. ఇదిగోండి మనకి మార్చిలో కావాలి. ఎప్పటి నుంచి? మార్చిలో 16వ తారీఖు నుంచి 2020లో మార్చ్ 31 వరకు కావాలి. సో 28,000 యాడ్, తర్వాతవి నిల్ అయింది. 28,000 యాడ్, ఇదిగోండి. ఎప్పుడు సేల్ అండి ఇవి? సేల్ ఫర్ 15th March 2022, 31st March 2020. తర్వాత లెస్ ఏంటండి? లెస్ చేసేది మనం 15th June 2021. ఎందుకంటే 15th June వరకే తీసుకోవాలి మనం, తర్వాత అది అవసరం లేదు. June 2021 అయినా లేవు నెల్లు. సో చెయ్యి. ప్లస్ 28,000 ఈజ్ ఈక్వల్ టు 5,44,000. దీన్ని ఇప్పుడు అడ్జస్ట్ చేద్దామండి 10%. ఇంక్రీజ్ బై 10% ఇంటూ 10% అంటే 54,400 రూపీస్ యాడ్ చేద్దాం. ప్లస్ 5,44,000 ఈజ్ ఈక్వల్ టు 5,98,400. ఒక్కసారి చూద్దామండి మనం క్యాలిక్యులేషన్ ఎక్కడైనా మిస్ చేసామేమో. దీని మీద మళ్ళీ మనం రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అప్లై చేస్తాం అనమాట, ఓకేనా? దేంటి? అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగే ముందు రోజు నుంచి జరిగే డేట్ వరకు 12 రోజుల ముందు కాలం అనమాట. దీని మీద మనం ఏం అప్లై చేయబోతున్నాము అంటే, ఇదిగోండి ఇదంతా ఎందుకు అంటే ఇన్సూరబుల్ వాల్యూ కోసం ఈజ్ ఈక్వల్ టు 5,98,000, సారీ 98,400 ఇంటూ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ 20% ఈజ్ ఈక్వల్ టు 1,19,680 రూపీస్ వచ్చిందండి, ఓకేనా? లైన్ గా మనకి ఏమేం కావాలో అంతవరకే నేను రౌండ్ అప్లు చేసి ఉంచుతాను. చూడండి ఎక్కడున్నాయి మనకి పాయింట్స్, ఇదిగోండి చాలా పైకి వెళ్ళిపోవాలి. మనకు కావాల్సిన పాయింట్స్ ఇక్కడ ఉంది. ఇది కూడా రౌండ్ అప్ తీసేసేయండి.
ఇదిగోండి మీకు కావాల్సినటువంటి ఇదిగోండి ప్రాఫిట్ లాస్ ఆన్ షార్ట్ సేల్స్ 16,080. తర్వాత ఇప్పుడు నువ్వు లాస్ట్కి వచ్చేసి ఎంత పెద్ద లెక్కో ఇదిగోండి ఇది ఒక పాయింట్, రైట్? ఇన్సూరబుల్ వాల్యూ. ఇక పాలసీ వాల్యూ అంటావా, సమ్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇక్కడ అన్ని రాసేద్దామా మనం. వర్కింగ్ నోట్స్ తీసుకొచ్చి గ్రాస్ క్లెయిమ్ వచ్చేటప్పటికి ఎంత వచ్చిందండి నీకు? గ్రాస్ క్లెయిమ్ ఏమో 16,080. గ్రాస్ క్లెయిమ్ 16,080. ఇన్సూరబుల్ వాల్యూ 1,19,680. ఇప్పుడు దీని రెండింటిని పాలసీలో అప్లై చేసేద్దాం. ఇక్కడ రాసేద్దాం చూడండి. గ్రాస్ క్లెయిమ్ 16,080 ఇంటూ పాలసీ వాల్యూ చూద్దామండి. 1,19,680 ఏమో ఇన్సూరబుల్ వాల్యూ. పాలసీ వాల్యూ చూడండి సమ్లో ఇచ్చారు 80,000 అండి. పాలసీ 80,000 పాలసీ, అంతే. ఇదిగోండి మన సమ్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామండి మనం. ఇదిగోండి ఓకేనా? 80,000. 16,080 into 80,000 divided by 1,19,680 rupees. 1,07 కాదండి, 10,749. 10,749 వచ్చింది. ఇది చూడండి ఒకసారి మనం ఆన్సర్కి వెళ్ళిపోదాం. 10,749 అండి. ఎక్కడున్నాం మనం? ఇదిగోండి ఇది. ఇది మిగిలిందంతా వర్కింగ్ నోట్సే. మనం కూడా ఇదే మాదిరిగా చేసామండి. ఇదిగోండి ఈ 3 ముక్కలు ఎక్కడ రాసాం మనం? ఇదిగోండి ఇదేగా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది అసలు ఆన్సర్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఇది రైట్. 2 ముక్కల్లో తెలియజేశాడండి వాడు. మిగిలిందంతా వర్కింగ్ నోట్సే. మనం కూడా ఇలాగే చేసాం. ఇదిగోండి ఓకేనా? సేమ్. నెట్ క్లైమ్ ఇస్ ఈక్వల్ టు గ్రాస్ క్లైమ్ ఇంటూ పాలసీ వాల్యూ బై ఇన్సూరబుల్ వాల్యూ. అది ఎలా అంటే 16,080 ఇంటూ 80,000 బై 1,19,680. ఇక ఇది మొత్తం కూడా మీకు అర్థం కావడానికి కొంచెం స్టెప్స్ ఇలా రాయడం జరిగింది, లేదా డైరెక్ట్ వర్కింగ్ నోట్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంత ఇదేనండి. ఓకే.